సినిమా ఎలా ఉందన్న అసలు? సినిమా ఎలా ఉందని అడగండి, ఎంత బాగుందని అడగండి అన్న. సినిమా ఎక్సలెంట్ అన్న. ఈ సినిమాలో ఎక్కడ మైనస్ అంటూ నెగిటివ్ అంటే ఏమీ లేదన్న. సినిమా ఆల్మోస్ట్ ఫుల్ 3 అవర్స్ అంటే ఫుల్ 3 అవర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్న. భారతీయుడు శంకర్ గారి మూవీ అంటే ½ అన్ అవర్ క్లైమాక్స్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ ½ అన్ అవర్ తక్కువ ఏమీ లేదనమాట. అందరికీ కావాలి ఆహారం, కానీ ఎవడో వ్యవసాయం చేయడు. ఇక్కడ ఇందులో కూడా అంతే, అందరికీ న్యాయం కావాలి, కానీ న్యాయాన్ని ఎవడూ ఫాలో అవ్వడు. ఇల్లు నీట్గా ఉంటే ఎంత క్లీన్గా ఉంటుందో సొసైటీ కూడా అంత నీట్గా ఉంటే అంతే సొసైటీ బాగుంటుంది. ఎవరిని క్వశ్చన్ చేశాడు బేజర్గా? గట్టిగా తగిలింది ఎవరికంటే రిచ్ కిడ్స్కే తగిలింది అన్న. గట్టిగా వాళ్ళు కొంచెం ఎక్కువ చూపించాడు. వాళ్ళ డబ్బు వాళ్ళ బాత్రూంలో కూడా బంగారంతో చేశాడు. రిచ్ కిడ్స్కి గట్టిగా అగ్రెసివ్గా ఉంది మూవీ. అంటే కరప్షన్ చేసే వాళ్ళని అడిగాడా, లేకపోతే జనాలను క్వశ్చన్ చేశాడా, లేకపోతే పొలిటీషియన్స్ క్వశ్చన్ చేశాడా? ఎవరిని క్వశ్చన్ చేయలేదు. ఎవరు ఏ విధంగా దోచుకుంటున్నారో సొసైటీలో జరుగుతున్న దాన్ని చూపించాడు అనమాట. సొసైటీలో ఏదైతే ఎంత ఫ్రాడ్ ఎంత జరుగుతుందో అదంతా ఇందులో చూపించాడు. మనం ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగుతామో అక్కడ టీ గ్లాస్ సరిగా లేకపోతే అడగండి అని చెప్పాడు. ఈ సినిమాలో టీ ఎలా ఇచ్చినా పర్లేదు తాగేస్తాం. మనం ఇక్కడ వర్క్ బిజీలో ఏదో ఒకటి లంచ్ ఎక్కడ బయట చేస్తాం, మధ్యాహ్నం ఆ లంచ్ బాగోదు, కానీ బాగోని లంచ్ను కూడా వీడియో తీసి పెట్టాడు. అది క్వశ్చన్ చేయమంటున్నాడు. నీట్గా ఉండాలి, అవినీతి అనేది జరగకుండా న్యాయంగా ఉండాలి. ప్రతి ఒక్కడికి కావాలి ఆహారం. ఎవడు వ్యవసాయం చేయడు. న్యాయం కూడా అందరికీ కావాలి. ఎవడో క్వశ్చన్ చేయడు, ఎవడో న్యాయ మార్గంలో నడుచుకోడు. ఈ సినిమాలో అయితే మనల్ని ముందు న్యాయంగా ఉండమని అయితే డైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. రిచ్ కిడ్స్కి అయితే కొంచెం గట్టిగా తగిలిందని చెప్పచ్చు. వాళ్ళు ఉండే బాత్రూమ్, వాళ్ళు ఉండే లైఫ్ స్టైలు, వాళ్ళు ఏ తప్పు చేసినా ఈజీగా బయటికి రావచ్చని ఈ సినిమాలో అయితే బాగా చూపించాడు. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, ఆడు యూట్యూబ్ చూసి ట్రీట్మెంట్ చేస్తాడంట ఆపరేషన్. అట్లాంటిది కూడా అది అంటే అన్ని సొసైటీలో జరిగేవి చూపించాడు. ఎక్కడ రాంగ్గా చూపించలేదు, ఎవరిని ఇది చేయలేదు. ఏదైతే సొసైటీలో జరుగుతుందో దాన్ని అయితే అలా చూపించాడు. జనాలకు కూడా కొంచెం సెటైర్ వేసాడంట గట్టిగా. జనాలకు సెటైర్ వేసాడంటే ఇప్పుడు మనమే ఉన్నాం, నాకు న్యాయం కావాలని ఫైట్ చేస్తాం. మన ఇంట్లో దొంగ ఉంటే మాత్రం మనం పట్టించము. అది మన వైపు నుండి కూడా ఫస్ట్ చూపించాలి కదా. ఒకవేళ అటువైపు చూపిస్తే మన వైపు కూడా చూసుకోవాలి కదా అని సినిమాలో చూపించాడు. ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి ఏది బెస్ట్ అంటే? ఫస్ట్ సినిమా నేను అప్పుడెప్పుడో చూశానన్న, బయట చూసాను, నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడు సినిమా అయితే ఫుల్ ఎక్సలెంట్ అన్న. శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే వస్తారో. ఇంకోటి శంకర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ శంకర్ గారు. శంకర్ గారు మూవీ తీస్తే 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా సినిమా కంప్లీట్ చేసి 2 చూపిస్తారు. కొంతమంది ఉంటారు సినిమాలు తీస్తారు, సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2 పార్ట్ 3లో చూసుకోండి అంటారు. మనం ఏమైనా సీరియల్ చూడడానికి వచ్చామా, సినిమాకి చూడడానికి వచ్చాం? సినిమా అనేది ఒక కన్క్లూజన్ ఇచ్చి పార్ట్ 2 కాదు పార్ట్ 10 తీసుకో. నువ్వు ఎవడు అడగడు. సినిమాని మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకో, పార్ట్ 3లో చూసుకుంటే దాని అర్థం ఏంటి? ఎర్రిపప్పుల సినిమాకి చూడడానికి వచ్చిన ఎవరిని అంటున్నారు అలాగే? అది ఎవరు తీస్తే ఆ డైరెక్టర్కి తగలాలండి, ఆ డైరెక్టర్ తగలాలి. సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోమని ఏంటి? సినిమాని కంప్లీట్ చేయి, సినిమా కంప్లీట్ చేసి పార్ట్ 2లో చూపించుకోవచ్చు. కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకో, అంతేగాని సినిమా మధ్యలో ఆపేస్తాడు పార్ట్ 2లో చూసుకుంటే ఎట్లాది? పొలిటీషియన్స్కి ఏమన్నా మెసేజ్ ఇచ్చాడా ఇందులో సినిమాలో? పొలిటీషియన్స్కి మామూలుగా చూపించాడు. మెసేజ్ అయితే ఓన్లీ పబ్లిక్కే ఇచ్చాడు. పబ్లిక్ మారితే సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే దేశం బాగుంటుంది. కమల్ హాసన్ గారి గురించి చెప్పండి అసలు ఫస్ట్ ఒక్క పాయింట్లో. కమల్ హాసన్ ఎక్సలెంట్ అండి. ఆయన రోల్ ఆయన 100కు 100% కంప్లీట్ చేశారండి, చాలా బాగుంది. మిగతా యాక్టర్స్లో బెస్ట్ ఎవరంటే? సార్ మిగతా యాక్టర్స్లో బెస్ట్ ఎవరు? ఈ సినిమాలో కమల్ హాసన్ తర్వాత సిద్ధార్థేనండి, చాలా బాగా చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అండి. అంత హీరోయిన్కి అంత క్యారెక్టర్ లేదండి, ఏదో పెట్టాలని చెప్పి పెట్టారండి, అంతేనా? మళ్ళీ ఇంకా ఏం రోల్ లేదు. ఓకే, ఎరగదీస్తా.